కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. దివ్య సప్రసాదములో ఉన్నటువంటి ఓ సజీవ దేవా, విరిగి నరిగి వేసారినటువంటి హృదయముతో నీ దగ్గరికి వచ్చినప్పుడు భయపడుకు బిడ్డ, నేను నీకు తోడుగా ఉన్నానని అభయమిస్తున్నటువంటి దేవా స్తోత్రం. మా ఇంటిలోనికే వచ్చి మమ్మందరినీ దీవించడానికి, మా అందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేయడానికి వచ్చిన ప్రభువా స్తోత్రం. ఈరోజు మా కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను, మా బిడ్డల భవిష్యత్తును మీకు సమర్పిస్తున్నాం, మేము చేసే ప్రతి ఒక్క పనిని మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు పూర్ణ హృదయముతో మిమ్మల్ని ఆహ్వానించాం, విశ్వాసముతో మిమ్మల్ని ఆహ్వానించాం. మీరు చెప్పిన మాటలన్నీ కూడా విని మీ చిత్తానుసారముగా జీవించే భాగ్యాన్ని దయచేయమని, మీ దీవెనలన్నీ కూడా పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రభా. ఇంత గొప్ప స్థితికి చేరుకోవాలంటే మా శక్తి సరిపోవటం లేదు, మా ప్రార్థనలో శక్తి సరిపోవటం లేదు ప్రభా. మా అందరికీ మీరు ప్రసాదించినటువంటి అమ్మ, ఆ మరియ తల్లి, నిత్య సహాయ మాత, ఆరోగ్య మాత, నిష్కలంక మాత, కుటుంబముల రాజ్ఞి, గురువుల మాత అయినటువంటి ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడు ప్రభా. నీ యాజకుల ద్వారా మాతో మాట్లాడమని ఆ గొప్ప దేవుని అడిగి ఆ మరియ తల్లి ప్రార్థన ద్వారా అడిగి వేడుకుందాం. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారికనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మ యందుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కొద్ది నిమిషాల పాటు అందరం కూడా కూర్చుందాం. ఈరోజు దేవుని యొక్క ప్రేరణతో దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యాన్ని అందరం కలిసి ధ్యానం చేసి, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, నా జీవితాన్ని ఎక్కడ సరిచేసుకోమంటున్నాడో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అందరూ కూడా, బైబిల్ ఉన్న వారందరూ కూడా లూకా శుభవార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు ధ్యానం చేద్దాం. A reading from the Holy Gospel according to St. Luke, chapter 10, verses from 38 to 42. వారు ప్రయాణము చేయుచుండా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియా అను ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధనను వినుచుండెను. మార్తా పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తా మార్తా, నీవు ఎన్నో పనులను గురించి విచారించుచు ఆతురత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుండి అది తీసివేయబడదు అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మంచి కుటుంబం, దేవుని యందు భయభక్తులతో ఉన్నటువంటి కుటుంబం, దేవుని పట్లను, దైవ సేవకుల పట్లను, దేవుని యొక్క సన్నిధి పట్లను ఎంతో ప్రేమ మమకారం కలిగినటువంటి బిడ్డలు మార్తా, మరియా.
మనం చూస్తున్నాం, అతనికి ఒక సహోదరుడు కూడా ఉన్నాడు, లాజరు. ప్రభు ఎక్కడికి వాక్యాన్ని బోధించడానికి వెళ్ళినా వారి ఇండ్లు జంక్షన్లో ఉండటం ద్వారా వచ్చినప్పుడల్లా ఆ ప్రభును చూసి వాళ్ళ ఇంటికి ప్రేమతో ఆహ్వానించేవాళ్ళు. అలసిపోయి వచ్చినటువంటి ఆ సేవకులకు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి కొంత విశ్రాంతిని తీర్చుకోవడానికి స్థలాన్ని ఇచ్చి వారిని ఎంతగానో అభిమానించే బిడ్డలు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇద్దరి వ్యక్తులను మనం ఈరోజు మనం చూస్తున్నాం. రెండు మనస్తత్వాలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మార్త అనే స్త్రీ కొంచెం మరియ కంటే పెద్దది, మరియా అక్క. ఆమె ఇంటికి పెద్దది కాబట్టి ఆ యేసయ్యను తన సేవకులను శిష్యులందరినీ కూడా ఇంటికి ఆహ్వానించింది. తప్పేమీ లేదు. చాలాసార్లు మనం మన తెలిసినటువంటి కుటుంబాలకు, మనకిష్టమైనటువంటి కుటుంబాల దగ్గరికి, మనకి ప్రియమైనటువంటి కుటుంబాల దగ్గరికి వెళుతూ ఉంటాం. మనం వస్తున్నామని తెలుసుకోగానే మనకి ఇష్టమైనవన్నీ కూడా తయారు చేసి మనల్ని వారికి ఉన్నటువంటి ప్రేమను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఏదో ఒకటి పెట్టి మనల్ని సంతోషపరచాలి అని అనుకుంటూ ఉంటారు. తప్పులేదు. కానీ ఇక్కడ మార్తమ్మ కూడా అదే పని చేసింది. యేసయ్యను ఆహ్వానించింది. యేసయ్య కోసం మంచి మంచి ఆహార పదార్థాలు తయారు చేయాలని ఆశపడుతూ ఉంది. కిచెన్లోకి వెళ్ళి ఆమె యేసయ్యను అక్కడే వదిలిపెట్టి కిచెన్లోకి వెళ్ళి ఆమె పనిలో ఆమె ఉంది. నిజంగా యేసు ప్రభు మనలాంటి తిండిబోత అయితే తప్పకుండా ఆమె ఎన్ని వెరైటీస్ చేస్తుందో అన్ని వెరైటీస్ చేసేంత వరకు అక్కడే కాముగా కూర్చుని ఉండేవాడు. యేసయ్య యొక్క ఆకలి, యేసయ్య యొక్క దాహం ఇహలోకమైనటువంటి ఆహారం పట్ల లేదు, పరలోకమైనటువంటి ఆహారం పట్ల ఉంది. పరలోకమైనటువంటి దాహం పట్ల ఉంది. అందుకని ఆహ్వానించినటువంటి స్త్రీ ఆయనను వదిలిపెట్టి కిచెన్లోకి వెళ్ళి పని చేస్తుంటే ఆయనకి ఇష్టం లేదు. అయితే అక్కడున్నటువంటి చెల్లి మరియా యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేంత వరకు కూడా ఆయన పాదాల దగ్గరే కూర్చుని ఉంది. ఆయన బోధనను ఆలకిస్తూ ఉంది. పరలోక రాజ్యం పట్ల దాహాన్ని కలిగి ఎన్నెన్నో కొత్త విషయాలను ఆమె నేర్చుకుంటూ ఉంది. ఇక్కడ రెండు ప్రశ్నలు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్? అండ్ విచ్ కమ్స్ ఫస్ట్? Which comes first? Number 1, to work for God is important, or to be with the Lord is important. Which is important in our life? As a Christian, as a follower, as a disciple of Christ, what is important? What is the priority? And which question comes, which answer comes first? To work for the Lord or to be with the Lord? దేవుని కోసం పని చేయటం మన యొక్క ప్రధానమైనటువంటి కారణమా, లేకపోతే దేవునితో ఉండటం మన ప్రధానమైనటువంటి లక్ష్యమా? ఏది ఇంపార్టెంట్? Is there anyone who can tell? All those who are chatting live, which is the first one to be in our life? Which is most important answer? To be with the Lord or to work for the Lord? Yes, in fact, both are important. Both are very important, but which comes first? According to me, to be with the Lord is important. Before we could work for the Lord, to be with the Lord is important. Unless we are with the Lord, we cannot work for the Lord. This is where we are all failing.
Most of the people say, I'm a great preacher. I'm so busy going here and there. Many a times we neglect our prayer life. Many a times we say, I'm busy with the school, I'm busy with the hospital, I don't have time to pray. I'm busy with the business, I'm busy with the family, I don't have prayer time. But my dear brothers and sisters, unless we are with the Lord, we cannot work for the Lord. If we are trying to work for the Lord without being with Jesus, with God, there will be lot of disturbances. Lot of disturbances. We should remember in our ministry, God will bless our ministry definitely because it is His work. But He should bless us. That is important. God will bless all our activities, all our generous works. But we should allow Him to bless us. That is important. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది ఏమని చెప్తారంటే దేవుని కోసం పని చేయటమే ముఖ్యమని చెప్తూ ఉంటారు. దేవునితో ఎప్పుడైనా ఉండవచ్చు, దేవుని కోసం పని చేయటమే ముఖ్యమైనదని చెప్తూ ఉంటారు. మనం దేవునితో ఉండలేకపోతే దేవుని కోసం మనం పని చేయలేం. దేవునితో కొంత సమయాన్ని మనం గడపకపోతే దేవుని కోసం మనం పని చేయలేం. ఇట్ విల్ ఓన్లీ బికమ్ లైక్ ఎనీ అదర్ వర్క్. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, చాలాసార్లు చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే. ఉదయం లేచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. నో టైమ్ టు ప్రే. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు, బిజినెస్కి వెళ్ళేవాళ్ళు బిజినెస్కి వెళ్ళిపోతారు. నో టైమ్ టు ప్రే. నీవు బిజినెస్ కోసం, స్కూల్స్ కోసం, ఉద్యోగంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు 6 గంటల వరకు అక్కడే ఉంటా. మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఇంటికి తిరిగి వస్తుంటా. ఉదయం వెళ్ళే ముందు ప్రార్థన ఉండదు, వచ్చిన తర్వాత సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉండదు. సో మనం దేవునితో లేకపోతే దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క అనుభూతిని మనం అనుభవించలేం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మార్తమ్మ వచ్చి కంప్లైంట్ చేస్తుంది, ప్రభా ఇదిగో పనులన్నీ కూడా నా మీద వదిలి నా సహోదరి మీ దగ్గరే ఉంటుంది, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ఆమెను పంపించండి అని ఫిర్యాదు చేస్తుంది మార్త. అనేకమైనటువంటి పనులు చేయాలనుకుంది. యేసయ్యకు అది ఇష్టము, ఇది ఇష్టము, అది ఇష్టం అని అన్ని పనులు చేసి మంచిగా ఆహారాన్ని తయారు చేయాలని ఎన్నో ప్లాన్లు వేసుకుని ఇహలోకమైనటువంటి ఆహారం పట్ల ఎక్కువ ఆతృత పడుతూ ఉంది. అందుకనే ఇహలోకమైనటువంటి ఆహారం పట్ల ఆతృత పడుతుంది కాబట్టి కంప్లైంట్ చేస్తుంది. కంప్లైంట్సే ఆమె మైండ్లోకి వచ్చాయి. ఆ సహోదరి పట్ల చాడీలు చెప్పడమే ఆమెకు మైండ్లోకి వచ్చాయి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన పంపించండి, నేను ఒక్కదాన్నే చేయలేకపోతున్నానని. ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్యకు ఇష్టం ఆయనను పిలిచి ఆయన దగ్గరే ఉండటం ఆయనకి ఇష్టం. ఆయనను ఆహ్వానించినప్పుడు ఆయనతో కలిసి మాట్లాడటం ఆయనకి ఇష్టం. మొట్టమొదటిది ఆయనతో ఉండటం ఆయనకి ఇష్టం. రెండవది ఆయన కోసం పని చేయటం ఆయనకి ఇష్టం. కానీ ఇక్కడ మార్త మార్చేసింది. ముందు ఆయన కోసం పని చేస్తుంది, ఆయనతో ఉండటం మర్చిపోయింది. ఇలా కంప్లైంట్ చేసినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడంటే, మార్తా మార్తా, అనవసరమైనటువంటి విషయాలతో, పెక్కు పనులతో నీవు సతమతమవుతూ ఉన్నావు. అనవసరమైనవన్నిటినీ నీ నెత్తి మీద పెట్టుకుని వాటి కోసం సతమతమవుతున్నావు. అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్క పనే మరియ చేస్తుంది. నేను వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆమె నా పాదాల దగ్గర కూర్చుని నా బోధనలను ఆలకిస్తుంది. ఇది ముఖ్యమైనది, ఇది ఈమె నుండి తీసివేయబడదు అని యేసుప్రభు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమంది ఈరోజు యేసయ్యను మీ ఇంటికి ఆహ్వానించారో చేతుల పైకి లేపండి. ప్రైజ్ ది లార్డ్. How many of you have really invited Jesus into your family? Please lift up your hands. If at all you really invite
జీసస్ ఇంటూ యువర్ ఫ్యామిలీ, ఇంటూ యువర్ హోమ్, వాట్ యు నీడ్ టు డూ. ఏం చేయాలి నువ్వు? మెనీ టైమ్స్ మెనీ ఫ్యామిలీస్ వీ డూ, ఇట్స్ ఓన్లీ టీవీ, నో. This adoration is being watched through the TV only, no. Mobile only, no. So therefore someone will be in the kitchen. Please increase the volume so that I can hear. Oh. Someone will be cutting the vegetables and watching the TV. Someone will be sitting on the chair and taking coffee and watching. There are different types of watching. My dear brothers and sisters, మీ ఇంటికి ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వస్తే ఆయన సోఫాలో కూర్చోబెట్టి నువ్వు వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కూరగాయలు, ఉల్లిపాయలు కోసుకుంటావా? యూ విల్ పే ఆల్ యువర్ అటెన్షన్ టు ద పర్సన్. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి వస్తే నీవు అంత ప్రాముఖ్యత ఇస్తావు. కానీ దేవుడు వచ్చినప్పుడు ఇంకా ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి? దేవుడే మన ఇంటికి వచ్చి భూమిని ఆకాశాన్ని ఒకే ఒక్క మాటతో సృష్టించినటువంటి యేసయ్యే మన ఇంటికి వస్తే ఇంకా ఎంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి? ఇప్పుడు ఎలాంటి ప్రాముఖ్యత మనం ఇస్తున్నా? టీవీలోనే కదా, మొబైల్లోనే కదా, కంప్యూటర్లోనే కదా అని నువ్వు తీసి పారేస్తే నువ్వు నిజంగా యేసయ్యని ఇంటికి ఇన్వైట్ చేయలేదు అని అర్థం. అందరు చాలామంది, చాలా కుటుంబాలు చక్కగా గుడిలో ఏ విధంగా కూర్చుంటారో ఈరోజు ఆ దేవుని ముందు కూడా ఆ దివ్యసప్రసాద ఆరాధనలో కూడా అలాగే పాలు పంచుకుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, కరోనా వచ్చి చాలా మంచి పనులు చేసింది. చాలా మంది కరోనా గురించి తిట్టుకుంటున్నారు, కానీ ఒక విధంగా కరోనా వ్యాధి వచ్చి చాలా మంచి పని చేసింది. పొరపాటున ఒక 5 నిమిషాలు గుళ్ళో కూర్చోలేని వాళ్ళు ఈరోజు కుటుంబ సమేతంగా ప్రార్థనలో కూర్చుంటున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వచ్చి కొన్ని పట్టుకుపోయినా కొన్ని మాత్రం మంచి మంచి విలువలు మాత్రం ఇచ్చెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ కరోనా కనుక కనిపిస్తే నాకు కరోనాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఉంది, కానీ చేతులు పట్టుకోకూడదు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత హాస్పిటల్లో పేషెంట్లనే లేకుండా చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరోనా వచ్చిన తర్వాత రోడ్డు మీద యాక్సిడెంట్లే లేకుండా చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరోనా వచ్చిన తర్వాత కాలుష్యాన్ని కూడా తగ్గించేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని కూడా పెంచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కరోనా వచ్చిన తర్వాత కొన్ని కుటుంబాలు కట్టబడ్డాయి. అప్పటి వరకు ఎన్ని రూల్స్ రెగ్యులేషన్ పెట్టినా ఎవరు మారలేదు, ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా మారలేదు. ఇప్పుడు అందరూ కలిసి ఇంటిలోనే ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పుడు చాలా మంది ఇంటి దగ్గర కూర్చుని కుటుంబ సమేతంగా దేవుని ఆరాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ పని ఈ పని, నో టైం, బిజీ వరల్డ్లో, బిజీ ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు కొంత సమయాన్ని దేవునిలో గడపగలుగుతూ ఉన్నాం. కొంత సమయం దేవునితో ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. ప్రియ సహోదరులారా, మరియ కూడా దేవునితోనే ఉండి ప్రార్థన చేస్తుంది. మరియ కూడా దేవునితోనే ఉంటూ ఆయన బోధనను ఆలకిస్తుంది. మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం నుండి 49వ వచనం వరకు మనం చూసినట్లయితే, యేసు ప్రభు దగ్గర కూర్చుని ఆయన బోధనను ఆలకిస్తే ఏం జరుగుతుంది? యేసు ప్రభు దగ్గర కూర్చుని ఆయన యొక్క వాక్యానుసారంగా జీవిస్తే ఏం జరుగుతుంది అని అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, నా యొద్దకు వచ్చి నా బోధనను ఆలకించి ఆచరించు ప్రతి వాడు రాతి మీద తన ఇల్లు కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం నిజంగా ఆ దేవుని మన ఇంటిలోనికి ఆహ్వానించి ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన వాక్యాన్ని వింటూ ఉండగా దేవుడు రాతి మీద మన ఇంటిని నిర్మిస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మనలో ఉన్నటువంటి బుద్ధిహీనతను తొలగించి, మనలో ఉన్నటువంటి అవివేకాన్ని తొలగించి
మనందరినీ బుద్ధిమంతులుగా మారుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఇహలోకమైనటువంటి జ్ఞానాన్ని నీవు పొందుకుంటే బుద్ధిహీనుడిగా మారుతావు. ఇహలోకమైనటువంటి మాటలు నీవు వింటే బుద్ధిహీనుడిగా నీవు మాట్లాడతావు. ఇహలోక మనుషులు చెప్పే మాటలు వింటే ఆ మాటల ప్రకారం నీవు జీవిస్తే బుద్ధిహీనుడిగా మారుతూ ఉంటావు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నా దగ్గర కూర్చుని నా వాక్యాన్ని ఆలకించి పాటించినట్లయితే మొట్టమొదటిగా నీ జీవితం రాతి మీద నిర్మించబడుతుంది. నీ జీవితం ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడుతూ ఉంది. నీ కుటుంబం, నీ జీవితం ఎత్తైనటువంటి పర్వతం మీద ఒక గొప్ప రాతి మీద నిర్మించబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. అలాగే మనలో ఉన్నటువంటి ఇహలోక జ్ఞానం పోయి దేవుని యొక్క జ్ఞానం వచ్చి మనం అందరం కూడా మరి బుద్ధిమంతులుగా మారతామంట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటే ఇన్ని దీవెనలు, దేవుని యొక్క వాక్యాన్ని విని పాటిస్తే ఇంత గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. చాలాసార్లు వాక్యాన్ని వింటున్నాం. నిజంగా మనం దేవుడు పలికినటువంటి మాటలను కనుక ఆలకించినట్లయితే ఇప్పటికల్లా అందరం పునీతులం అయిపోయేవాళ్ళం. ఇప్పటికల్లా అందరం కూడా బుద్ధిమంతులుగా మారిపోయేవాళ్ళం. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను గుడికి వెళుతున్నాను. ఇన్ని సంవత్సరాలలో ఎన్నెన్నో కూటాల్లో పాలు పంచుకున్నాను. ఎన్నెన్నో కన్వెన్షన్లో పాలు పంచుకున్నాను. ఇక్కడ కూటాలని, అక్కడ ప్రార్థనలని, ఇక్కడ ఉపవాస ప్రార్థనలు, అక్కడ ఉపవాస ప్రార్థనలని పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఇన్ని సంవత్సరాల మన జీవితంలో ఎన్నో ప్రార్థనలు చేశాం. ఎన్నో దివ్య పూజాబలిలో పాలు పంచుకున్నాం. ఎన్నో గొప్ప గొప్ప సేవకుల యొక్క వాక్యాన్ని మనం ఆలకించాం. ఎక్కడ మారాం? ఏ ఏరియాలో మనం మారాం? ఎక్కడ మన జీవిత విధానాన్ని సరిచేసుకున్నాం? ప్రభు చెప్తున్నాడు, ఆలకించటం మాత్రమే కాదు, ఆ విన్నటువంటి వాక్యానుసారంగా జీవించాలి. అందుకని ప్రభు చెప్తున్నాడు, నీవు దేవుని ఆలయానికి వెళ్ళి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు ప్రభు అని ప్రార్థించినంత మాత్రాన నీవు పరలోకానికి వెళతావని గ్యారంటీ అయితే లేదు. కానీ ప్రభు యొక్క చిత్తానుసారంగా జీవించినప్పుడు తప్పకుండా ఆ రాజ్యాన్ని నీవు సొంతం చేసుకుంటా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యం వినటం ద్వారా దేవుడు మనకి ఎత్తైన కొండ మీద రాతితో గొప్ప పటిష్టవంతమైనటువంటి దృఢమైనటువంటి ఇంటిని కట్టి అది మనకి బహుమానంగా ఇవ్వబోతున్నాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియ యవనస్తులారా, మీలో ఒక భయం, చదువుకుంటున్నటువంటి ఈ చదువులు ఏమైపోతాయో అని. ఇంత కష్టపడి చదువుతున్నాను, నా జీవితం ఎలా మారబోతుందో, నేను అనుకున్నటువంటి గమ్యాన్ని నేను చేరుకుంటానా లేదా, నేను అనుకున్నటువంటి సీటును నేను సంపాదించుకుంటానా లేదా, ఉద్యోగాన్ని నేను సంపాదించుకుంటానా లేదా అని ఒకలాంటి భయం మనందరిలో కూడా ఉంటుంది. ఆ భయాన్ని పక్కన పెట్టి ఒకసారి దేవుని దగ్గరకు వచ్చి కూర్చుని దేవుని దగ్గర కొంత సమయాన్ని నీవు గడపగలిగితే దేవుడు నీవు అనుకున్నవన్నీ కూడా దేవునికి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుడు చెప్తే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి, అప్పుడు అన్నియు మీకు సమకూరును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియ సహోదరులారా, నేను మొట్టమొదటిగా గురువు అయినప్పుడు నేను అనుకున్నాను, మిగతా కొంతమంది వ్యక్తులను చూసి నేను కూడా అలాగ ఉండాలి అని అనుకునేవాడిని. నేను కూడా అలాగ మారాలి అని అనుకునేవాడిని. నాకు కూడా ఇలాంటి వస్తువులు ఇవన్నీ కూడా కావాలి అని అనుకునేవాడిని. అవి ఉంటే బాగుండు, ఆ వస్తువులు ఉంటే బాగుండు, ఈ వస్తువులు ఉంటే అని బాగుండని ఇహలోకమైనటువంటి వస్తువుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకునేవాడిని. నాకున్నటువంటి ఎక్కువ బలహీనత ఏంటంటే ఎలక్ట్రానిక్ గూడ్స్. సమయం ఉన్నప్పుడల్లా షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళి కొత్తగా ఏ వెరైటీ వచ్చింది, ఏం వచ్చింది, ఏ కంప్యూటర్, ఏ మొబైల్ ఏమిటి అని దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. వెళ్ళి ఆ రేట్లు చూసి వచ్చేసేవాడిని. అక్కడ ఉన్నటువంటి ఆ కొత్త ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయో అన్ని చూసుకుని వచ్చేవాడిని. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క దృష్టిని, ఏకాగ్రతను ఎక్కువగా, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా
ఎప్పుడైతే ఇహలోకమైనటువంటి వస్తువుల మీద కేటాయించానో ఒక్కటి కూడా నాకు రాలేదు. ఒక్కటి కూడా నాకు కావలసినది ఏది నాకు దొరకలేదు. ఆఖరికి ఓడిపోయి అయ్యా నా వల్ల కాదు, అందని ద్రాక్షాలంట పుల్లగా ఉంటాయంట. ఎన్నోసార్లు ప్రయత్నం చేశానో ద్రాక్షలు పొందుకోవడానికి, కానీ అవి ఎంతో ఎత్తులో ఉన్నాయి. ఒకరోజు నక్కంట అడవులో ప్రయాణం చేస్తూ ఆకలి దాహం రెండు ఒకేసారి అయినాయి అంట. అప్పుడు తినడానికి ఏమీ లేదు, కానీ ఎక్కడో పెద్ద చెట్టు మీద, ఎత్తైనటువంటి చెట్టు మీద ఒక ద్రాక్ష గుర్తు మాత్రం వేలాడుతుందంట. వేలాడినప్పుడు ఆ ద్రాక్షాలను అందుకుని తినడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. రాళ్ళు విసిరింది, కర్రలు విసిరింది, అలసిపోయేంత వరకు ప్రయత్నం చేసింది. ఇక ఓపిక లేదు. అప్పుడు ఏమందంటే, ఎందుకు నాకు ఈ ద్రాక్షాలు ఈ పుల్లగా ఉంటాయని వెళ్ళిపోయిందంట. అందనట్టయితే మొత్తం తినేసేది, అందలేదు కాబట్టి ఇవి ఎందుకులే పుల్లగా ఉంటాయని వెళ్ళిపోయిందంట. అలాగే నేను కూడా ఇవి నేను కొనలేను, ఇంత డబ్బు నా దగ్గర లేదు, ఎందుకులే అని చెప్పి నేను వెళ్ళిపోయినప్పుడు, వాటి మీద ఆశలు వదులుకున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని వైపు నేను చూశానో, ఎప్పుడైతే దేవుడు కావాలని కోరుకున్నానో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని ఆశపడ్డానో, ఏది అయితే కోరుకున్నానో దానికంటే ఎక్కువ దేవుడు నాకు ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఇహలోకమైనటువంటి వస్తువుల పట్ల, ఇహలోకమైనటువంటి కార్యాల పట్ల నేను ఆశను వదులుకున్నానో అంతగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నాకు కావలసిన దానికంటే ఎక్కువగానే నన్ను అనుగ్రహించి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నేను వేసుకున్నటువంటి చెప్పుల నుండి ధరించే అంగి వరకు ఏది నాది కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీలాంటి మంచి మనసుతో ఇచ్చినటువంటి బిడ్డలే. ఎందుకంటే నేను నా సొంత శక్తితో కొనాలి, ఇది కావాలి అది కావాలి అని నేను కోరుకున్నప్పుడు ఏది నేను పొందుకోలేకపోయాను. ఎప్పుడైతే దేవుని నేను కావాలనుకున్నానో, దేవుడే ఈ లోకములో తన దేవదూతలను పంపించి నాకు ఏమి అవసరమో, ఎప్పుడు ఏమి కావాలో అన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మాత్రం సత్యం, ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎక్కువ సంపాదించుకుని శాంతి సమాధానం మనశ్శాంతి లేకుండా చనిపోయిన దానికంటే దేవుని మీద ఆస్తిని సంపాదించుకుని, దేవునిలో ఆస్తి ఐశ్వర్యాన్ని సంపాదించుకుని సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళటం ఎంతో విలువైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు మనకి ఏమి కావాలో దానికంటే ఎక్కువగా మనకు ప్రసాదిస్తాడు. అడిగిన దానికంటే ఉన్నతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మార్త ఇహలోకమైనటువంటి వస్తువుల పట్ల ఎంతగానో తహతహలాడుతూ ఆతురత పడుతూ కంప్లైంట్ చేస్తుంది. ఇక్కడ దేవుని పాదాల దగ్గర కూర్చున్న మరియ మాత్రం ఎవరి గురించి కంప్లైంట్ చేయలేదు. దేవుని యొక్క రాజ్యం పట్ల దాహాన్ని కలిగి ఆమె యొక్క చూపును ఆయన మీదే ఉంచి, ఆమె యొక్క చెవులను ఆయన యొక్క మాటల మీదే కేంద్రీకరించి ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలా మందిని ఈ లాక్డౌన్లో దేవుడు అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రతి విశ్వాసికి అవకాశాన్ని ఇస్తున్నాడు. టీవీలో కానీ మొబైల్లో కానీ ఇదిగో ఈ విధంగా వాక్య ప్రచారం జరుగుతుంది, దివ్య పూజా బలులు జరుగుతున్నాయి. కొంతమంది కొన్ని దేవుని యొక్క ప్రేరణ కలిగినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకుంటున్నారు. కలిసి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసుకోగలుగుతున్నారు. కలిసి కుటుంబంలో ఈ దేవుని ఆరాధించగలుగుతున్నారు. కానీ మరికొంతమంది ఈ దేవుని పాదాల దగ్గర కూర్చోకుండా వాళ్ళకు కోసం వాళ్ళు కూర్చుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ పంచాయతీలు పెట్టుకుంటూ దీని గురించి మాట్లాడుకోవటం ద్వారా అనేకమైనటువంటి గొడవలు, అనేకమైనటువంటి సమస్యలు. కూర్చుంటే ముచ్చట్లు ఏమొస్తాయి? నా బిడ్డకి ఇలా అయిపోయింది, అతనికి అలా జరిగిందంట, ఇతనికి ఇలా జరిగిందంట, మనకేమవుతుందో, రేపొద్దున మన బిజినెస్ ఏమవుతుందో, రేపొద్దున మన కుటుంబం ఏమవుతుందో, అక్కడ రోగాలు వచ్చి జనాలు చనిపోతున్నారు, ఈరోజు మరి అదే రోగం మనకు వస్తే ఏమవుతుందో, మన చుట్టూ ఉన్న వారికి ఎవరికి ఏ రోగం వచ్చిందో అని ఈ విషయాల గురించే మాట్లాడుకుంటే నీలో భయం,
నీలో కలవరం, నీలో అలజడి తప్ప ఏ ఒక్కటి కూడా రాదు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క వాక్యాన్ని వింటామో, దేవుని యొక్క వాక్కు ఓదారుస్తుంది, దేవుని యొక్క వాక్కు స్వస్థతనిస్తుంది, దేవుని యొక్క వాక్కు ఎలా వెళ్ళాలో ఎటు వెళ్ళాలో మార్గాన్ని చూపుతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని దగ్గర కూర్చుని ఉండటం అంటే దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవటం. దేవుని యొక్క వాక్యాన్ని వినటం అంటే పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవటం అని అర్థం. పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవటం అంటే ఈ లోకములోను పరలోకములోను ఏ కొదవ లేకుండా సమృద్ధిగా దీవించబడటం అని అర్థం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే కోల్పోనివన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. దేవుని యొక్క వాక్యానుసారం మనం జీవిస్తే మనకి ఏది కావాలో దానికంటే ఎక్కువగా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. విలువైనటువంటి ఐశ్వర్యాన్ని మనందరికీ దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి అందరూ కూడా మోకరించి, ప్రభువా విలువైన ఐశ్వర్యం నీలో కనుగొంటిని ప్రభువా, ఈ విలువైన ఐశ్వర్యాన్ని నేను వదులుకోకుండా ఎల్లప్పుడూ కూడా నీ వైపే చూస్తూ నిన్నే ఆరాధిస్తూ నీ బిడ్డగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. అవును ప్రభా, అవును ప్రభా, ఇహలోకానుసారం మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేయటం కంటే మీ ముందు మోకరించి ప్రార్థిస్తూ మీలో గడిపిన ప్రతి క్షణం కూడా ఎంతో దీవెనకరమైనది ప్రభా, ఎంతో ఆశీర్వాదకరమైనది ప్రభా, ఎంతో ఉన్నతమైనది తండ్రి. ఈ గొప్ప భాగ్యాన్ని మా అందరికి దయచేసినందుకు స్తోత్రం. ప్రపంచవ్యాప్తముగా ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి ఒక్క బిడ్డను తాకి స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభా. రాబోయే కాలమంతా కూడా ఈ బిడ్డలను మీ అధీనములో ఉంచి వీరు చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో గొప్ప ఆశీర్వాదాన్ని దయచేయమని వేడుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయురారోగ్యాలతోను సదా దీవించునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడా? గొప్ప స్వస్థతను దేవుడు చేయబోతున్నాడు. రేపే మీరు సాక్షిగా మారబోతున్నారు. దేవుని ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మీ ఇంటిలో నుండి దేవుని మహిమపరచడం ద్వారా దేవుడు నిన్ను తాకి స్వస్థపరచబోతున్నాడు. అక్కడ స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్ ఫోన్ చేసి ఎలాంటి దీవెన నుండి, ఎలాంటి సమస్య నుండి నీవు విడుదల పొందుకున్నావో దేవుని సాక్షిగా నీవు మారు.